ఏమండి అప్పుడప్పుడు కొంచెం కనిపిస్తున్నాయండి మా వీడియోస్ లో మళ్ళీ అదే నిన్న ఎక్కడికి వెళ్ళాము ఇంకా ఏమేం కొన్నానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓ పోగైపోయి ఫోన్ అంతా తీసాను. అది కొంచెం దగ్గర ఇది గ్రేవీ, ఇది పులావ్, మటన్ పులావ్. ఇట్స్ ఎవరెవరు లైక్ వీకెండ్ వస్తే వీకెండ్ కోసం వెయిట్ చేస్తారు. గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్, హ్యాపీ సండే టు ఆల్. సో ఈ రోజు నేను ఏం స్పెషల్ చేస్తున్నానో చూడాలంటే కమ్ ఆన్ లెట్స్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇట్స్ టుడే స్పెషల్ మటన్ పులావ్ యాక్చువల్లీ. సో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మాకు మటన్ పులావ్ అంటే చాలా ఇష్టం. కుక్కర్ లో అయితే బేగి అయిపోద్ది కదా, తొందరగా ఫాస్ట్ గా ఫినిష్ అయిపోద్ది, తొందరగా తినేయచ్చు అని అనుకుని. సో ఎస్ లెట్స్ సీ, నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇక టేస్ట్ ఎలా ఉన్నదో నేను తినేసి చెప్తాను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఓకేనా? అఫ్ కోర్స్ నేను చేశానంటే బాగుంది అని అంటాను, ఇది రియలైజేషన్. బట్ మా ఆయన తింటారు కదా, ఆయన చెప్తారు. ఓకే, మా కర్మ అది. కుక్కర్ మూత పెట్టేశాను, వెయిటింగ్ ఫర్ ద విజిల్స్ అన్నమాట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. మటన్ పులావ్ యాక్చువల్లీ మా బాబాయ్కి చాలా ఇష్టం. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నేను ప్రిపేర్ చేస్తాను బాబాయ్ కోసం. సమ్ టైమ్స్ ఫెయిల్ అవుతుంటది. ఇట్స్ ఓకేనా. నీ బొందరా, నీ బొంద. కుకింగ్ లో నేను అంత ఎక్స్పెక్ట్ ఏం కాదులే గానీ, ఏదో నాకు వచ్చింది, నాకు నచ్చింది నేను చేస్తాను అంతే తప్ప ఇంకేం లేదు. నాకు అన్ని వచ్చు అని నేను చెప్పట్లేదు, ఏదో జస్ట్ నాకు వచ్చింది. నేను మోస్ట్లీ నేను వీడియోస్ చూసుకొని చేస్తాను యూట్యూబ్ లో. నా యూట్యూబ్ వీడియోస్ చూసుకొని చేస్తాను నేను. లైక్ ఎక్కువగా అంటే నేను అమ్మ చేతి వంట చూస్తాను, అది నాకు బాగా వర్కౌట్ అవుతుంది అంతే. మీరు ఎవరిది వీడియోస్ చూసుకొని ఫాలో అవుతుంటారో కమెంట్ చేయండి, లెట్ మీ నో. ఐఎమ్ ఆల్సో. ఎవరెవరు లైక్ వీకెండ్ వస్తే వీకెండ్ కోసం వెయిట్ చేస్తారో కమెంట్ చేయండి. అలాగే అండ్ వీకెండ్ లో మీరు ఏం చేస్తుంటారో కూడా జస్ట్ లెట్ మీ షేర్ ఈచ్ అదర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ రోజు చాలా పనులు ఉన్నాయి. మా ఆయన ఫోన్ ఇరిగిపోయింది. నా వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చూద్దాం. ఫోన్ రిపేర్ కోసం వెళ్ళాలి. మా రిలేటివ్స్ ఉమెని ఆబ్వియస్లీ నేను ఒక వీడియో చేశాను కదా, సో వాళ్ళ షాప్ కే వెళ్ళాలన్నమాట. యాక్చువల్ గా లాస్ట్ టైం వెళ్ళామన్నమాట, కానీ మా ఆయన ఫోన్ మర్చిపోయి వెళ్ళారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? అంత భద్రంగా బాక్స్ లో పెట్టి ఫోన్ ఇంట్లో ఉంచారు అనమాట. అంత గుర్తుంటది మా ఆయనకి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నేను అఫ్ కోర్స్ గుర్తు చేయాల్సింది. నేను మిగతా వాటిలో నేను కొంచెం బిజీ ఉండగా నేను అదంతగా మైండ్ లో నాది కూడా డిలీట్ అయిపోయింది అంతే. మళ్ళీ అంత దూరం వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియదు. ఏమండి అప్పుడప్పుడు కొంచెం కనిపిస్తుందండి మా వీడియోస్ లో. నాకన్నా మీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ మంది ఉన్నారు తెలుసా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏదో కొంచెం వాళ్ళ కోసం, మన సబ్స్క్రైబర్ కోసం కొంచెం ఏదో చెప్పండి. ఈ రోజు 18 రన్లు కొట్టాను, బాగా ఆడాను క్రికెట్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కోసం నిన్నే పాపం ఫీల్ అవుతుండు, క్రికెట్ లేదు ఏంటి ఇక్కడ సొసైటీ అనుకని కొట్టాను, బాగా ఆడాను. గ్రేట్. మార్నింగ్ ఇలా డే స్టార్ట్ అయింది అనమాట. హ్యాపీ సండే టు ఆల్. మళ్ళీ అదే నిన్న ఎక్కడికి వెళ్ళామది శిల్పారామం. నా మ్యాంట్రే వేరు, నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. ఇవి గవ్వలు కాదనమాట. నేను శిల్పారామం వెళ్ళాము, సో అక్కడ కొన్నాం ఇవి మార్బుల్స్ ని. సో జస్ట్ డిజైన్ కోసం అని ఇలా తీసుకున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, సైడ్ కి వేస్తానా, మిడ్లానా? మిడ్లో పెట్టు. సో ఇలా ఉంటుంది, దగ్గర చేయరు, చూపియండి ఎలా వేస్తున్నాను అనేది. జస్ట్ కవర్ చేస్తాం అట్ట అంతే, షో ఆఫ్ కి. ఫుల్ వేసేయాలా? ఓకే దాని ఏం కాదు. ఇలా జస్ట్ మేము ఫిల్ చేసుకున్నాము. ఎలా ఉందో చెప్పండి. ఇవి చిన్న మార్బల్స్ అన్నమాట. ఇవి మాకు తెలుసులేరా. తెలుసులే, బట్ స్టిల్ మనం చెప్పాలి కదా, వాళ్ళకి తెలియదు ఏమైనా ఉంటది. ఇది మనం చెప్పేది ఏదో. మన బ్లాగ్ లో ఇంకేం మాట్లాడాలా చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండాలా. దిస్ ఈజ్ అవర్ స్నేక్ ప్లాంట్ అన్నమాట. ఇప్పుడు చూడండి మటన్ ఉడికిందో లేదో. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి చూద్దాం. వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ చేశాను, అంటే తీసి మళ్ళీ మీకు గ్రేవీ కావాలి కదా అని నేను ఎక్కువ చేశాను అనమాట. వాటర్ కి మంచి పీస్ ఎక్కుతున్నాను. మంచి పీస్ కదా, గ్రేవీ ఎలా ఉందని చూస్తాం. గ్రేవీ ఇప్పుడు ఎలాగ తీసాను ఫస్ట్
మీకు గ్రేవీ కావాలా మళ్ళీ పులావ్ కి మళ్ళీ మీకు taste కావాలా కోసం టేస్ట్ కలిసి నేను చూడండి మటన్ ఉడికిందా ఓకే ఇప్పుడు బాగా కొంచెం బయట ఉంది ఉప్పు సరిపోలేదా అది తీస్తాను మళ్ళీ గ్రేవీ కోసం కావాలి కదా మళ్ళీ గ్రేవీ అంతా తీసి మళ్ళీ కొంచెం వేరేగా చేయాలి నార్మల్ రైస్ తో చేస్తాం కాబట్టి మటన్ ఎక్కువగా ఉడకకూడదని నేను చూస్తాను అదే బాస్మతి రైస్ అయితే మటన్ బాగా ఉడకాలన్నమాట దానికి తగినట్టు వాటర్ పోయాలి ఒక గ్లాస్ కి 2 glasses వాటర్ ఎలాగైనా ఉండాలి ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ ఉంది కాబట్టి నేను ఇంకో గ్లాస్ యాడ్ చేస్తున్నాను అంతేని చూద్దాం కొంచెం వేస్తే రైస్ బాగా కుక్ అవుతుంది సో ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర పుదీనా వేసాం కదా ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేయడమే ఇది తీసాను అది కొంచెం దగ్గర కావాలన్నమాట 100 లో పెడితే పొంగిపోకుండా బయటకు పడిపోదు ఇది గ్రేవీ ఇది పులావ్ మటన్ పులావ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఐ వెయిటింగ్ ఫర్ యువర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది గ్రేవీ బాగుంది బాగుందా పులావ్ బాలేదా పులావ్ కూడా బాగుంది థ్యాంక్ యూ ఇది చేసి చెప్పండి ఒకసారి హలో గాయస్, నిన్న శిల్పారామంకి వెళ్ళామని చెప్పాను కదా, ఏమేం కొన్నానో చూపిస్తాను ఉండండి. ఫస్ట్ వన్ ఈజ్ మసాజర్. ఇది టాప్ టు బాటమ్ అంటే ఫ్రమ్ హెడ్ టు టో వరకు మసాజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైస్ అన్ని నేను మెన్షన్ చేస్తా, లింక్ కూడా డెస్క్రిప్షన్ లో పెడతా, డూ చెక్అవుట్. ఇంకా ఏమేం కొన్నానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇది మన కిచెన్ లోకి అవసరమైనది డైలీ యూజ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ న్యాచురల్ వుడ్ కల్బట్ట, అంటే జింజర్ గార్లిక్ పెప్పర్మింట్ లీవ్స్ అన్ని దంచుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ మ్యాంగో పికెల్, అదేనండోయ్ మన ఫేవరెట్ ఆవకాయ. అంటే ఒకటి డైలాగ్ గుర్తొచ్చింది నాకు, అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు పోరుకోట్రా. ఇది హోమ్ మేడ్ సోప్ అంట, గోట్ మిల్క్ తో చేశారంట, మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో వాడాక తెలుస్తుంది. నెక్స్ట్ ఇది రోజ్ వాటర్, 2 హోమ్ మేడ్ అని, చూడాలి వాడాక ఎలా ఉంటుందో. నెక్స్ట్ ఇది హోమ్ మేడ్ రేగోడియాలు అనమాట, మాకు చాలా ఇష్టం. ఆంధ్ర సైడ్ ఎవరు వెళ్ళినా సరే మేము ఇది ఆర్డర్ పెట్టుకొని తెప్పిస్తుంటాం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. మీలో కూడా ఎవరికైనా ఇష్టమైతే కమెంట్ చేయండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, మరి ప్రైస్ ఎలా ఉంటుందో తెలీదు, మాకు తెలిసినంతలో బార్గెన్ చేసి కొన్నాము. ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసింది అదే పాట్. బిర్యానీ చేసుకోవడమే లేట్ ఇంకా మాకు. చూడ్డానికి చాలా బాగుంది. దీనిది కొంచెం ప్రాసెస్ ఉంది అనిసంట. ఎలా యూజ్ చేయాలంటే కుక్ చేసే బిఫోర్ 1 hour వాటర్లో అలాగా నానబెట్టి ఉంచాలంట. వాళ్ళకి అడిగితే ఇలా చెప్పారు. మరి ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇవి ముందు చూపించాను కదా, వైట్ లో పెద్ద సైజ్ అండ్ కలర్స్ లో చిన్న సైజ్ తీసుకున్నాము ఫర్ డెకరేషన్ పర్పస్ ఓన్లీ, మార్బల్స్. ఇవి ఎందులో వేస్తారంటే లైక్ ప్లాంట్స్ గ్లాస్ ఉంటది కదా, గ్లాస్ ఐ మీన్ వాటర్ గ్లాసెస్, అందులో ఇవన్నీ వేసి వాటర్ వేసి ప్లాంట్ పెట్టుకున్నా చాలా బాగుంటది, చూడడానికి చాలా బాగుంటది అనమాట. దాని గురించి అని తీసుకున్నాము. ముందుగా నా వీడియో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అలానే ప్లీజ్ డూ కమెంట్ అండ్ డూ సపోర్ట్ టు ది వేస్ లైఫ్ స్టైల్. నా వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే నచ్చే ఉందని అనుకుంటున్నా. సో డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.